ఆల్జీమర్స్ అనేది మతిమరుపుకు సంబంధించినటువంటి వ్యాధి. ఓకే. అది ఒక రకమైన డిమెన్షియా అంటాం. ఓకే. అది ప్రధానంగా వయసు పైబడిన వాళ్ళలోనే వస్తుంటది. అంటే ఏజ్ ఎక్కువ వాళ్ళలో. అబోవ్ 60, 65 ఇయర్స్ తర్వాతనే వాళ్ళకు ప్రధానంగా మతిమరుపు అనేది స్టార్ట్ అవుతుంటది. సో, అది ఒక టైప్ ఆఫ్ డిమెన్షియా. అంటే ఒక మతిమరుపుకు సంబంధించినటువంటి వ్యాధి. కానీ మతిమరుపుకు చాలా రకాల కారణాలుంటాయి. సో, ఆల్జీమర్స్ అనేది డీజనరేటివ్ డిసీజ్. డీజనరేటివ్ అంటే హార్మోన్ ప్రొడ్యూస్ చేసే నర్వ్స్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఆ హార్మోన్ క్వాంటిటీ తగ్గి మతిమరుపు అనేది స్టార్ట్ అవుతుంటది. ఒకసారి ఆ ప్రాసెస్ తగ్గిందనుకోండి, దానికి చికిత్స అనేది ఉండదు. అది మెల్లమెల్లగా పెరుగుతూ ఉంటది. కాబట్టి ఫస్ట్ మతిమరుపు రాంగానే ఫస్ట్ అది ఆల్జీమర్సా? లేకపోతే ఇంకా వేరే ప్రాబ్లమ్ వల్ల ఏమన్నా వచ్చిందా లేదా అనేది ఐడెంటిఫై చేయాల. ఎందుకంటే మతిమరుపు అనేది చాలా రకాల కారణాల వల్ల వస్తది. ప్రధానంగా ఏందనుకోండి, స్ట్రెస్ వల్ల కొంచెంమంది మర్చిపోతుంటారు. ఓకే. సో, దాంతో పాటుగా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మర్చిపోతుంటారు. ఓకే. తర్వాత కొన్ని వైటమిన్ డెఫిషియన్సీ వల్ల, సో B6 డెఫిషియన్సీ వల్ల, తర్వాత B12 డెఫిషియన్సీ వల్ల, వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల కూడా మర్చిపోతుంటారు.